నమస్తే అండి. మనం సాయి కుమార్ గారితో పాటు ఉన్నాము దుండిగల్లో. అంటే డైరీ ఫామ్లో అందరూ చాలా దూడల ప్రాముఖ్యత చాలామందికి తెలియదు, కానీ దూడలతోనే డైరీ ఫామ్ నిలబడుతుంది అనేది సాయి కుమార్ గారు చెప్పింది. దీని వెనకలు ఏంటి, అసలు దూడలను ఎలా చూసుకోవాలి? చాలామంది దూడల పైన అంత హోప్ పెట్టుకోరు, కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉంటారు. సార్ యాక్చువల్గా ఏమనుకుంటారంటే అందరూ ఒక దూడని పోషించాలంటే మినిమము అది పెద్ద అయ్యి డెలివరీ అయ్యే వరకు 1,50,000 ఖర్చు అవుతుంది. నాతో చాలా మంది కూడా నా ఫ్రెండ్స్ కూడా దాని గురించి డిస్కషన్ జరిగింది అనమాట. ఓకే. సో జరిగినప్పుడు నేను ఏమంటానంటే వాళ్ళ మాట కాదనుకుంటే ఇని నవ్వేసుకుంటాను, కానీ మనసులో నవ్వేసుకుంటాను, ఉండిపోతాను. సో ఏమవుతుందంటే 1,50,000 అవుతుంది సార్, కాదని నేను ఒక దూడని పెంచాలి అంటే దాని మనకు డెలివరీ టైం వరకు 1,50,000 ఖర్చు అవుతుంది. అది పాలు కావచ్చు, దానికి మేత ఖర్చు కావచ్చు, 3.5 సంవత్సరాలు టైం కావచ్చు. 3.5 సంవత్సరాలు టైం తీసుకున్నాక మనకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. సో ఆ టైంలో ఏమవుతుంది అని అంటే ఒక దూడని మన దొడ్లో కనుక డెలివరీ అయితే సేమ్ మనం అదే 1,50,000 పెట్టి బయట నుంచి తీసుకున్న ఆవు పాలు ఇస్తుందా, ఇవ్వదా, నిలబడదా, ఎన్ని రోజులు ఇస్తుంది, దానికి ఎట్లాంటి సమస్యలు వస్తుంది అని ఒక గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. వచ్చి పర్ఫార్మ్ అయ్యే వరకు మనకు తెలియదు సార్, ఎంతకాలం రన్ అవుతున్నా కూడా తెలియదు. హిట్ అయితేనేమో ఓకే, ఫట్ అయితే లాస్. సో ఇక్కడ ఒక దూడ విషయానికి వచ్చే వరకు ఏమవుతుందంటే సార్, మనం 100% హిట్ అవుతుంది. మనకు తెలుసు దీని స్వభావం అంతా తెలుసు, స్వభావం తెలుసు. దూడని పెంచాలంటే మదర్ లైన్, ఫాదర్ లైన్ అది ఖచ్చితంగా ఒక బ్రీడర్ కానీ ఒక మంచి రైతు ఎవరైనా మదర్ లైన్, ఫాదర్ లైన్ ఖచ్చితంగా చూసుకుంటారు. సో అట్లాంటి సందర్భంలో ఏమవుతుందంటే దూడ యొక్క మిల్క్ లైన్ కూడా చాలా బాగుంటుంది. ఏమవుతుందంటే ఒక డైరీ ఫామ్ లో మనకు నా దగ్గర పుట్టిన దూడలు సార్, నేను 2.5 లక్షలు పెట్టి ఆవు తెచ్చుకున్నాను. సో అది పాలు ఇస్తుందా, ఇవ్వదా, నిలబడుతుందా, ఆ 2.5 లక్షలు పెట్టుకున్నది వచ్చి 2 లక్షలు తెచ్చుకున్న ఆవుని కూడా 30,000, 40,000 కూడా అమ్ముకున్నాను. రీసెంట్గా కూడా అమ్ముకున్నాను సెట్ కాక. సో దాని యొక్క నేను డైరెక్ట్ రైతుగా ఇవ్వలేను, మోసం చేసి. సో అట్లాంటి సందర్భంలో నా దగ్గర పుట్టిన దూడలు సార్ ఇప్పుడు మొదటి ఈతలోనే 9 లీటర్లు టైంకి ఇచ్చింది. అది టాప్ రికార్డ్. ఇంకొకటి ఫ్లక్చువేషన్స్ లేవు, అంటే పొదుగువాపు ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత దాని ఫుడ్ తీసుకోకపోవడము, లేదంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్, లేదంటే కొన్ని రోజులు పాలు ఇచ్చి మానేయడము, వర్షం వస్తే పాలు తగ్గడం, ఎండ కొడితే ఇట్లాంటివి ఏం లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే వాతావరణానికి దానికి మొత్తం అంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది కదా సార్. ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిన ఇప్పుడు సొంతిల్లో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎలా ఉంటాం సార్, మనం ఒక ఇంట్లో ఒక వాతావరణం పెరిగినప్పుడు, అంటే ఒక వాతావరణం పెరిగినప్పుడు మనం ఫర్ సపోజ్ సిటీ కల్చర్ లో ఉన్నా కానీ ఆ కల్చర్కి వెళ్ళే వరకు మనకు ఒక బలం అనేది పెరిగిపోతుంది, స్థానిక బలం అంటారు కదా. స్థానిక బలం పెరిగినప్పుడు ఖచ్చితంగా పాలు చాలా బాగుంటుంది. ఇంకొకటి పాల యొక్క టేస్ట్ కూడా చాలా డిఫరెంట్. చాలా మంది ఏం చేస్తారంటే నా డైరీలో సార్ చాలా మంది కస్టమర్లు సార్ మీ దగ్గర ఉన్నంత క్వాలిటీ మిల్క్ ఎక్కడ దొరకదు, మీ దగ్గర ఉన్నంత క్వాలిటీగా ఎక్కడ ఉండదు. సో ఇవన్నీ అడుగుతుంటారు అన్నమాట. దాని వెనక ఇదంతా ఉంటది. సో ఎందుకు అనంటే ఇది అన్ని రకాలుగా ప్లేస్లకు ఇక్కడ సెట్ అవుతుంది, అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి వాటి యొక్క స్థతం అంటే ఎలాంటి వాతావరణానికి ఎట్లా సెట్ కావాలని నేర్చుకుంటారు. సో మనం ఖర్చు గురించి ఆలోచిస్తాం కానీ మనకు వచ్చే లాభం గురించి మర్చిపోతాం. అందుకని ముందు చూపు ఉన్న వాళ్ళు మాత్రమే డైరీలోకి వచ్చి సక్సెస్ ఆఫ్టర్ 5 years. ఈ ముందు అంటే కష్టం సార్. ఇంకొకటి దూడను కూడా పుట్టిన ఎమ్మటే 1/2 hour 1 hour లోపు జున్ను పాలు దాపాలి సార్. కనీసం ఒక 2 డ్రాపులు నోట్లో కనుక దానికి 2 డ్రాపులు కనుక వేస్తే ఆటోమేటిక్గా దూడ లేచి నిలబడుతుంది జున్ను పాలు. సో అది మనం ఒక 7 days 10 days అట్లీస్ట్ మనం ఆ దూడని తల్లితో పాటు వదిలేయడం వల్ల చాలా జున్ను పాలు తాగడం వల్ల ఏంటంటే దూడ అనేది అప్పటి వరకు కడుపులో ఉన్నప్పుడు వాటి బోన్స్ పవర్ అనేది అంత ఉండదు. సో ఎప్పుడైతే అది ఈ పాలు తాగడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ కానీ దాని ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ మొత్తం డెవలప్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనం ఒక్కొక్క రొమ్ము దూడకు వదిలేసుకుంటూ వెళ్ళిపోతే చాలు సార్, మనకి ఎక్కువ అవసరం లేదు. ఒక రొమ్ము మనము ఒక పాలనలో ఒక రొమ్ము దూడకు ఈక్వల్గా మనం చేయాలంటే డైరీలో ఒక ధర్మం ఉంది సార్. ఎట్లా అంటే ఒక రొమ్ము వచ్చేసి దూడది సార్, మనం మర్చిపోవాలి. ఒక రొమ్ము వచ్చేసి ఏమంటే వర్కర్ ఖర్చు అండ్ షెడ్ ఖర్చు, రెంట్ ఇది వెళ్ళిపోతుంది పాల ఖర్చు. ఇంకొక రొమ్ము వచ్చేసి ఏంటంటే దాని మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది. ఒక రొమ్ములో పాలు మనకు
సో ఇది అనేది నా 4 విభాగాలుగా 4 ధర్మాలు ఎలా అంటే దాని 4 దిక్కులు 4 ధర్మాల ప్రకారం ఎలా నడుస్తుంది అంటే డైరీ వ్యవస్థ ఇలా గనక మనం డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతే 100% దూడలు కూడా చాలా బాగుంటాయి. చాలా బాగా చెప్పారు. చాలా అంటే చాలా చాలా బాగుంటాయి సార్. ఇది అనేది ఈ ధర్మాన్ని మనం పాటిస్తే మనం చాలా వరకు ముందుకు వెళ్ళిపోతాం సార్. అంటే శివ గారు మీరు ఇంత మెయింటైన్ చేస్తున్నారు, ఇంత పద్ధతిగా అంటే చూస్తున్నాం, ఇంత ప్రేమతో చేసుకున్నారు. ఫైనల్గా మీ అల్టిమేట్ గోల్ ఏంటి సార్ దీంట్లో? సార్ అల్టిమేట్ గోల్ అంటే సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఎందుకనంటే ఇది చాలా మందికి నేను చెప్దాం అనుకుంటాను, మర్చిపోతాను. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా జెర్సీ హెచ్ఎఫ్ ఎమ్మటి పరిగెడుతున్నారు. అవును, జెర్సీ ఆవులు హై మిల్కింగ్ అని. సో జెర్సీ హెచ్ఎఫ్ ఎమ్మటి పరిగెత్తడం వల్ల, ఆ పాలు తాగడం వల్ల తెలియకుండానే రైతుకు క్యాన్సర్ అనేది వస్తుంది సార్. రైతుకు ఏ రైతు అయితేనో ఆ రైతుకు తెలియకుండానే భూమిని కూడా నాశనం చేసుకుంటున్నారు. సో అది ఏంటంటే భూమి ఎందుకు నాశనం అవుతుంది అంటే సార్, జెర్సీ హెచ్ఎఫ్ ఆవు ఎప్పుడు కూడా ఎండకు తట్టుకోదు. ఎంతసేపు దాని గాడి మీద కట్టేసుకోవడము, లేకపోతే దానికి ఏదో మళ్ళీ చల్లటి వాతావరణం క్రియేట్ చేయడం. సో అది ఆవు కూడా ఏంటంటే ఎక్కువ రోజులు నిలబడదు సార్. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే చనిపోతుంది. చాలా డెలికేటెడ్. సో అదే ఇండియన్ బ్రీడ్ సార్. నేను మా దగ్గర 10 ఈతలు ఆవు కూడా ఎంత హెల్తీగా ఎవరు నమ్మినా 2వ ఈత 3వ ఈత. సో నెక్స్ట్ నేను కమింగ్ అంటే వచ్చే జనరేషన్ కి ఒక మంచి జెనెటిక్స్ ఉన్న ఆవులని డెవలప్ చేసి వాటి మంచి మిల్క్ లైన్ ఉన్న ఆవులని ప్రతి ఒక్క రైతు కూడా ఒక దేశీయ ఆవు ఉండాలి, మనం చూసి ఇన్స్పిరేషన్ కావాలి. నా గోల్ ఏంటంటే ఇప్పుడు అందరు అనుకుంటారు సార్, అంటే దేశీయ ఆవు పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అంటే, మనం మంచి జెనెటిక్స్ ఉన్న ఆవులని ముందుకు తీసుకొస్తే మంచి మిల్క్ ఇస్తాయి. సో ఫర్ సపోజ్ 6-7 లీటర్స్, అది 10 లీటర్లు ఇచ్చినప్పుడు ఇది ఒక 6-7 లీటర్స్ ఇచ్చినా కానీ రైతు అనేది సాటిస్ఫాక్షన్ అవుతాడు, ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది. సో దానివల్ల అల్టిమేట్ గా ఏంటంటే మనం ఒక సౌత్ ఇండియాలో, నాకు ఒక కోరిక సార్, సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ బ్రీడర్ కావాలి. సో అందుకని నేను దూడల బ్రీడర్ కి డైరీ ఫామ్ కి తేడా ఒకటే సార్. డైరీ ఫామ్ ఎప్పుడు కూడా పాలిచ్చే ఆవు వెంకల్నే పరిగెత్తాడు, ఎప్పుడు ఆ ఆవు గురించి ఆలోచిస్తాడు, ఆ ఆవు పాల గురించి ఆలోచిస్తాడు. బ్రీడర్ ఎప్పుడైనా ఏంటంటే ఆ ఆవు నుంచి వచ్చే దూడల గురించి ఆలోచిస్తాడు. సో ఎన్ని దూడలు వస్తాయి, ముందు చూపు. సో ఆ దూడలు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే, మంచి దూడలు మన దగ్గర 6-7 లీటర్లు సింపుల్ గా పాలిచ్చే దూడలు కనుక మన దొడ్లో డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. సో అట్లా మన దేశీ ఆవులని డెవలప్ చేసి దేశీ మిల్క్ ని అందరి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు తాపాలన్నది నాకు పెద్ద గోల్ సార్. అది అల్టిమేట్ గా. సో అది ఎప్పుడు నెరవేరుతుంది ఏంటనేది మనకు తెలియదు సార్. అదేండి, చాలా అంటే పక్క ఇంత ధైర్యం ఇచ్చేస్తున్నా మీకు అంతిమంగా ఒక గోల్, భారతదేశ ధర్మం, హిందూ ధర్మం, ఆ గో యొక్క ప్రాముఖ్యతను కాపాడడానికి మీ వంతు కృషి చేస్తున్నారు. దేశీయ ఆవు నుంచి ఎప్పుడు కూడా సార్ దాని దగ్గర ఉన్న వాళ్ళకు క్యాన్సర్ అనేది దరిదాపులో రాదు సార్. క్యాన్సర్ కానీ షుగర్ కానీ ప్రకృతి నుంచి అది మొత్తం నేర్పిస్తుంది సార్, ఓపెన్ గా చెప్పాలంటే. సో నువ్వు డిసీజ్ వస్తే ఎలా ఉండాలి. చాలా మంది ఏంటంటే మనకి ఏదైనా జ్వరం వస్తే భయపడిపోతాం, సో వర్షానికి నానితే భయపడిపోతాం, ఎండ కొడితే భయపడిస్తుంది. అసలు దాన్ని చూసి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది సార్ మనం. సో అది ఎండకైనా మరి దానికి చాలా మంది లంపీ అని చాలా భయపడరు సార్. ఇప్పుడు ఈ మధ్యలో గత కాలంలో లంపీ వైరస్ వచ్చింది అని చాలా మంది చాలా రకాలుగా భయపడ్డారు. సో లంపీ వైరస్ అనేది దేశీ బ్రీడ్ కి అంత డేంజర్ అయితే కాదు సార్. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది దానికి చాలా. ఎందుకంటే అది మట్టిలో పుట్టిన మాణిక్యము, దాన్ని ఎలానైనా ఫైట్ చేసి చేసుకొని నిలబడుతుంది. సో అందుకని మనకి ఏంటంటే గిర్ర ఒక 50 ఆవులు, కాంక్రీజ్ ఒక 50 ఆవులు, డిఫరెంట్ లైన్స్. అట్లీస్ట్ నాకు అల్టిమేట్ గా లాస్ట్ వరకు నాకు ఒకటే గోల్ సార్, ఒక 10 లీటర్లు టైంకి ఇచ్చే ఆవులని రెడీ చేయాలి. ఒక 10 అంటే మనకున్న ఆవులన్నిట్లలో మంచి జెనెటిక్స్ బయటికి తీసి ఒక్కొక్కటి పూటకు 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే ఆవులని, టైట్ అడ్డరు ఇష్యూస్ లేని ఆవులని మనం ఉత్పత్తి చేయాలి నెక్స్ట్ అనేది. ఇది పెద్ద నా లైఫ్ గోల్ మొత్తం అదే సార్, అంబిషన్ అదే సార్. వెరీ గుడ్ అండి. అంటే మీరు ఇంత ఫౌండేషన్ ఇంత కష్టపడుతున్నారు, దానికి దారి వేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలి, నెరవేరుతుంది కూడా ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.